పోతన గారు చేసిన పద్యం అనన్య సామాన్యమైన పద్యం చేశారు. ఆయన అన్నారు, సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళుండు అచ్యుతుడయ్యడన్ విరళచా గర్భంబున చక్రహస్తకుడై వైష్ణవ మాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి నన్నంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్ అన్నారు. సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళుండు అచ్యుతుడు అయ్యడన్. అచ్యుతుడు ఆయన. చ్యుత్ అంటే తీసేయడం. అచ్యుత్ ఆయన్ని తీయడం సాధ్యం కాదు. అయ్యా నా గోరు తీసేయండి, తీసేస్తారు. అయ్యా నా వెంట్రుకలు తీసేయండి, తీసేస్తారు. ఇంకా ముచ్చట పుడితే నాకు చెయ్యోటి తీసేయండి అంటే తీసేస్తారు. ఓ కాలు తీసేయమంటే తీసేస్తారు. ఏదో కాలుకి దుష్టమైనటువంటి వ్రణం పుట్టిందనుకోండి, దుష్టాంగమును ఖండించి శిష్టాంగమును రక్ష చేయవలసి వస్తే ఒక అంగాన్ని ఖండిస్తారు. లోపల ఉన్న పరమేశ్వరుణ్ణి బయటికి వెళ్ళిపోమన్నారనుకోండి, మీ మాట ఆయన వింటాడా, ఆయన మాట మీరు వినాలా? ఆయన వెళ్ళడు. అచ్యుత్, ఆయనని తొలగించగలిగిన వాడు లోకంలో లేడు.